ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, తీవ్రమైన సమస్యల నుంచి బయటపడాలంటే, ఉపశమనం పొందాలి అనంటే చేయవలసినటువంటి పరిహారాలు. ఈ పరిహారాలు అమావాస్య రోజు కనుక చేస్తే తప్పనిసరిగా గుడ్ రిజల్ట్ అనేటువంటిది మాత్రం వస్తుంది నాన్న. దానికల్లా చేయవలసింది అమావాస్య రోజున కాలభైరవాష్టకము చదవటము నెంబర్ 1. నెంబర్ 2, మన నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. వీరైతే కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో కానీ లేదా ఆవ నూనెతో కానీ దీపారాధన అనేది చేయడం చాలా చాలా మంచిది. కాలభైరవుడికి ఆ విధంగా దీపారాధన చేయడం చాలా మంచిది. ఇంకా ఒకటి, ఏ విధమైన ఎలాంటి ఒత్తేస్తే మంచిదమ్మా అని అంటే, ఈ తెల్లని క్లాత్ తీసుకొని అందులో 5 నల్ల మిరియాలు వేసి మూట కట్టండి. ఆ మూటని ప్రమిదలో పెట్టి ఆ 2 ఒత్తులు ఇలా వస్తాయి కదా, ఆ వచ్చినప్పుడు ఆ ఒత్తుల్ని వెలిగించండి. మీరు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ రెండిట్లో ఏదైనా పోసి కాలభైరవ స్వామి గుడిలో వెలిగించండి. అమావాస్య రోజు అత్యద్భుతమైన పరిహారం నాన్న ఇది. వెలిగించి కాలభైరవాష్టకం చదవండి. మీకు ఈ లోపుగా వీలైంది అనంటే వచ్చి సర్వసిద్ధి మాల, దాన్నే కాలభైరవ మాల అని కూడా అంటాము. ఆ కాలభైరవ మాల అనేటువంటిది వచ్చి కలెక్ట్ చేసుకోండి. సర్వసిద్ధి మాల అనైనా అనొచ్చు, కాలభైరవ మాల అనైనా అనొచ్చు. వచ్చి అది కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. యథార్థంగా తెలియచేస్తున్నా, అది కోర్టు సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసికం కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని సపోర్ట్గా మాత్రం ఆ మాల సపోర్ట్ చేస్తున్నది నాన్న. కాలభైరవ మాల అని చెప్పేసి తెలియచేస్తున్నాను. లేదా సర్వం సిద్ధించే మాల, సర్వసిద్ధి మాల, అది ధరించటం చాలా చాలా మంచిది. అది ధరించి ఆ తర్వాత వెళ్ళైనా సరే చక్కగా మీరు ఈ విధమైన ప్రాసెస్ అనేది చేయండి కాలభైరవ స్వామి వారి గుడిలో. అలా చేశారు అనంటే మాత్రం అసలు ఎటువంటి సమస్యలకైనా సరే చక్కని పరిహారంగా మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. అందుకోసం వీలైనంత వరకు కూడా మీరు ఈ పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. దీనివల్ల ఎటువంటి సమస్యలకైనా సరే, బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు, అలాంటి వారికైనా సరే చక్కని పరిహారము అనేది లభిస్తుంది. అలాగే మరొక పరిహారం, గోధుమ పిండిలో కొద్దిగా బెల్లం వేసి, అంటే నీళ్లలో కాస్త బెల్లం వేసి నానబెట్టండి. ఆ నీటితో గోధుమ పిండి కలపండి. కలిపి చపాతీ చేయండి. చేసి దానికేమి నూనె నెయ్యి ఏమి కూడా వేయకుండా పెంక మీద కాల్చండి. పెనం మీద కాల్చి దాన్ని వీధి కుక్క, నల్లని కుక్క అయి ఉంటే కనుక దానికి ఇలా తుంపులు చేసి తినిపించండి ఆ రోజు, అమావాస్య రోజు. ఆ విధంగా తినిపించడం వలన కూడా తీవ్రమైన సమస్యలు, అంటే బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతారు కొద్దిమంది, వాళ్ళకి చక్కని పరిహారంగా సపోర్ట్ చేస్తుంది నాన్న. అసలు బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు, అలాంటి వారు ఈ కాలభైరవ మాల అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది కానీ సర్వసిద్ధి మాల అనైనా అనవచ్చు. సర్వసిద్ధి మాల ఇది ధరించటము చక్కని పరిహారము. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. రాలేని వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే అనేకం దైవిక వస్తువులు అనేవి కూడా ఉన్నాయి. ఎవరికి ఏది అవసరము లేదా సమస్య ఇది అని చెప్పేసి తెలియచేసినా దానికి అది అందివ్వటం అనేది జరుగుతుంది వాస్తవంగా. కానీ యథార్థంగా అయితే మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం చాలా చాలా మంచిది. యథార్థంగా డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. సమస్య ఇది, దీనికి ఏం ధరించాలంటే ఓన్లీ విజయ మార్గం మాలకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. విజయ మార్గం మాల అని చెప్పేసి సపరేట్గా ఉంటుంది. అది మాత్రం ఉద్యోగానికైతే ఒకటి, వివాహానికైతే ఒకటి, విదేశీ యోగం కోసం ఒకటి. అంటే ఈ సమస్య ఏదైనా సరే దానికి పరిష్కార మార్గంగా సపరేట్గా విజయ మార్గం మాల అనేటువంటివి అది ధరించడం చక్కని పరిహారము.